రేపు ఏ పోలీసులు అడిగినా నేను చెప్పచ్చులే ఆల్రెడీ అమ్మాయికి తలనొప్పి ఉంది కదా అని ఆ బండ వేసి కొట్టావు నెత్తి మీద. మరేం చెప్తున్నావు అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు ఏం చెప్పాలమ్మా? అది కొట్టడమో చేయడమో అన్నది మాట్లాడడం మానేసి ఆల్రెడీ తలనొప్పి ఉందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ తలనొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, ముక్కు నొప్పి ఉంది, అదే కావాల్సింది ఇప్పుడు. నేనేదో కొట్టానో చేశానో కానీ దానివల్ల అలా కాదమ్మా ఇలా కాదమ్మా లేదో నేను ఇక్కడి నుంచి ఇలా మంచిగా ఉంటా అలా మాట్లాడడం మానేసి ఆమెకు ముందే తలనొప్పి ఉంది, ముందే కాలు నొప్పి ఉంది కాబట్టి ఆ కాలు మీదే కొట్టా, తలనొప్పి ఉంది కాబట్టి ఆ తల మీదే కొట్టా, మరేంది? నా భార్యని మంచిగా కొట్టకుండా తిట్టకుండా మంచిగా చదువుకుంటా మేడం. ఇప్పుడు అతను నిన్ను నీ కూతుర్ని కావాలి చూసుకుంటాను అంటున్నాడు, నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళను మేడం, చూసుకోండి మేడం. చూసుకుంటా మేడం. ఇక్కడ నుంచి అతను చూసుకుంటాడో లేదా నువ్వు చెప్పాల్సిన అవసరం లే. ఇక్కడ నుంచి సంగతి కాదు, ఇంతకు ముందు సంగతి నీకు తెలుసు. ఇక్కడ నుంచి అతను ఏం చేస్తాడో అది మేము చెప్తాం. నువ్వు నీ మొగుడిని వదిలేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు భయం వేస్తుంది మేడం. చంపుతాడు చంపలేదు అనే వారికి కూడా తీసుకొస్తాడు. నా మెడల మీద కాళ్ళు వేసి తొక్కుతాడు మేడం. ఒత్తితే ఇవన్నీ నొప్పులు, నరాలు, మెడ నరాలు ఆగుతాయి. ఎందుకు అబద్ధాలు ఆడద్దే? ఛాతి గుంజుతాను మేడం, మోసాడక. తాకుండా తొక్కావా? మరి ఎందుకు అడుగుతున్నావు? తాగేసి తొక్కాను, అమ్మాయి తాగేసి తొక్కాడని చెప్పలే. నువ్వు చేసింది నువ్వు చేసావు. నువ్వు అమ్మాయిని చక్కగా చూసుకుంటే, నువ్వు అమ్మాయిని బాగా చూసుకుంటే అమ్మాయి ఇలా ఏడ్చేది కాదుగా, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళేది కాదుగా. వాళ్ళ అమ్మ అసలు ఎందుకు వచ్చింది మీ కుటుంబంలోకి? నువ్వు చేసిన అదో పనుల వల్ల కదా వచ్చింది. నువ్వు తిన్నగా చూస్తుంటే వాళ్ళ అమ్మ ఎందుకు వస్తుంది? బాగా చూస్తుంటే వాళ్ళ అమ్మ ఎందుకు పిలుస్తుంది? వాళ్ళ అమ్మని చేసిన అదో పనులన్నీ చేసి అంత నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వంటే అంత భయపడే పరిస్థితి నువ్వు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నా పెళ్ళాం కావాలంటే ఎందుకు వస్తుంది? మాన్స, ఇంతవరకు ఏం జరిగింది ఏంటి, మీ అమ్మ ఏం చెప్పింది, పోలీసులు ఏం చెప్పారు, ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఇంత దూరం వచ్చి మమ్మల్ని నమ్మొచ్చావు కాబట్టి నా గురించి నేను చెప్పేది ఒక 3 నెలల టైం అతనికి. నువ్వు వెళ్ళి అతనితో సంసారం చెయ్యి. అతను నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా దానికి రెస్పాన్సిబిలిటీ అతనే. అది రాయించి తీయించుకుంటాం. నీకు ఏ కష్టం కలిగినా తీసుకెళ్ళి లోపల నేనే ఇస్తా. నా టెలిఫోన్ నెంబర్ నీకు ఇస్తా. అర్ధరాత్రైనా అపరాత్రైనా నువ్వు కానీ మీ అమ్మ కానీ ఎవరన్నా నాతో మాట్లాడచ్చు. అతను ఏమాత్రం నిన్ను ఏమన్నా ఒక మాట అన్నాడని అంటే నేనే తీసుకెళ్ళి లోపలే ఇస్తా, పర్లే. మాకు చేతనైనన్ని కేసులు తీసుకుంటాం. మాట్లాడిపోయాడు. అలా కాదు, ఉండు అమ్మ, మీరు అటు వెళ్ళండి, వెళ్ళి మాట్లాడిపో, చెప్పు నువ్వే విధంగా నమ్మిస్తావు. కూర్చో అక్కడ. నాకు భయం చాలా చూస్తుంది. మంచిగా చూసుకుంటా మేడం. సరే ముందు కూర్చో మాన్స, నాకు టైం చెప్తాను మేడం. సార్ నువ్వు కూర్చో అక్కడ ముందు. కొట్టాను అన్నప్పుడు కొట్టాను, మంచిగా మేడం, ప్లీజ్ మేడం. అమ్మాయి చెప్పిందంత విన్నారు కదా మీరు? ఎందుకు అమ్మాయిని అంత హింసిస్తున్నారు? అమ్మాయికి మీకు ప్రాబ్లం ఏంటి? ఊరికి రమ్మంటే అవసరం లేదు మేడం. ఎప్పుడు రాలేదు? ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడల్లా గొడవలేదు. అసలు అర్థం కాలేదు మేడం. పెళ్ళైనప్పటి నుంచి అమ్మాయి ఒక మనిషిలాగా ప్రవర్తించదు మేడం. అంటే మీ సైడ్ ఏం ప్రాబ్లం లేదు? నెల లోపలనే మేడం, నెల లోపలనే గొడవలని స్టార్టింగ్. అప్పటి నుంచి అంటే నెల రోజులకి ఎన్నెల కడుపు వచ్చేసి వాళ్ళమ్మ నాకు వారానికి వచ్చి తీసుకొచ్చడం, మళ్ళీ హైదరాబాద్కి వస్తే తోలుకరానికి. ఇంటికాడ అసలే ఉండదు. ఎక్కడ వెళ్తుంది మళ్ళీ, ఎక్కడ పోయిందంటే షాప్ పోయిందని చెప్తుంది వాళ్ళమ్మ. స్థాయికి తీసుకురావడం కారణం ఈయన. ఎట్లా 7 గుంజాలని ఆడికి గుంజుతాం మిమ్మల్ని మనశ్శాంతి ఉండని అన్న. మిమ్మల్ని మనశ్శాంతి పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. మీ ఇద్దరికి పెళ్ళి 8 ఏళ్ళు అవుతుంది మేడం. 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు ఇదే జరిగిందా? 8 ఏళ్ళు ఒకటే ఏం గొడవ? ఊరికి రాను నేను, నీతో నాకు ఇష్టం లేదంటది. ఏమేమో ప్రవర్తిస్తుంది మేడం. నైట్ పూట కూడా
సరిగా దగ్గర కూడా రాదు మేడం. మీ దగ్గర వాసన వస్తుంది, అది వస్తుంది అంటది మేడం. మరి ఆ అమ్మాయి చెప్పిన కథకి నువ్వు చెప్పిన కథలకి అది ఏ విధమైన సంబంధం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది, మీరు తీసుకెళ్లారు, సంసారానికి తీసుకెళ్లారు, ఇంట్లో అమ్మాయిని హింసిస్తారు, కొడతారు, అమ్మాయికి బట్టలు కూడా కొనివ్వరు, ఆ అమ్మాయి అన్ని పనులు చేయిస్తారు. ఊర్లో వచ్చి కనుక్కోండి మా గురించి. ఏ ఊర్లో వచ్చి కనుక్కోవాలి? ఎవరు కొట్టలేదు మేడం. ఆమె మీరు అసలు మీ ఆవిడ యాక్టింగ్ అందరూ చేస్తుంది మేడం. కొడతారు. మీరు లోపల ఇంట్లో దేవుని ఇంట్లో వేసి కొట్టిరా లేదా? మేము కొట్టలేదు మేడం. అసలు మా సమాధానం చెప్పు. కొట్టలే? నువ్వు కొట్టలే మామ. దేవుని మీద నా పిల్లల మీద దా, నా పిల్లల్ని మధ్యలో పెడతా కానీ లేదా నేను నా పిల్లలని తాను ఏంది? సర్పంచ్ దగ్గరికి పోలే, సర్పంచ్ దగ్గరికి పోలే. నేను ఊర్లో వాళ్ళకి పిస్తే మీరు తన్నండి మేడం. మొత్తం తిరిగి నీ కొడుకుని ఏడుకు పంపించుకున్నావు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిండు? నేను ఊరికి వస్తానంటే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిండు? అబద్ధాలు మేడం. ఇక్కడ వచ్చింది నేను మరి వాళ్ళకి పియ్యనా? మేడం ఇదే మాట మేడం. తను పలికి ఇది మాత్రం అబద్ధం అయితే మేడం. మన ఊరికి రావచ్చు కదా నువ్వు. కొడుకు లేని ఏం పెట్టుకో. మీకు ఫోన్ చేసిన ఊరికి వెళ్ళి కాపురం చేయొచ్చు కదా. దగ్గరికి రాలేదన్నాడు. రాలేకపోతే ఇక్కడ నువ్వు రాలేదని పిల్ల ఫోన్ చేసి ఇట్లా ఇడిచిపెట్టి పోయినామంటే ఫోన్ చేసి మొగడు పోయినప్పుడు తొలకపోతే మా కొడుకు ఎక్కడ నా ఇంటికాడ ఉందా తోలించడానికి నువ్వు ఎందుకు మాట్లాడండి, ఎవరో ఒక్కరు మాట్లాడండి. నీవే అన్నమాట కదా. నా బిడ్డను నీ కూడా నీ బిడ్డను ఇంటికాడ ఇది ఇడిచిరాపో అని వీడు చెప్తే నాకు కూడా మాట వినదు, నాకు మాట వినదు, నీవే వచ్చి తోలుకపో అని చెప్పినావట కదా. ఎవరు నాకేం చేస్తావు? నువ్వు విడిచిపడిపోయింది తెలియదు, నీ పిల్లలు చెప్పింది కదా నీకు, నాకు తెలియదు. నీకు ఫోన్ చేసి చెప్పింది కదా. ఏమని మాట్లాడి ఆగమ్మా, ఏమని మాట్లాడి నాకు ఎవడో గట్టాడు ఉండన్నావు కదా, వాడిని చూపి తమ్ముని దగ్గర ఆగమ్మా. నీ తమ్ముని దగ్గర నన్ను సంసారం చేస్తా, నా అన్న దగ్గర నన్ను సంసారం చేస్తా అన్నారు అన్నావు కదా, వారి దగ్గర నన్ను సంసారం చేస్తా. మేడం నిజండి, మేము చస్తా కానీ ఆయన నిజం ఒప్పుకోమనండి మేడం. మా ఇంటి వాళ్ళ మాట అంటుంటే మీరు ఎందుకండి మధ్యలో మాట్లాడుతున్నారు? అక్కడ గల్లీలో పలికిపిస్తే కొడుకు వచ్చిన కండ కావడానికి ఒంటి కొవ్వుకి చేసుకున్నాడు, దానికి నువ్వు కట్టుకున్నావు. ఆ అమ్మాయి పని లేదు అక్కడ. ఎల్లారినాక రావచ్చు కదా. నేను ఎవరికి చేసా, ఎవరిని కొట్టిపియాలనుకుంటున్నా? నువ్వు మనిషివి కాదు. మీ వాళ్ళకు నా కఠినం నాకు ఉండాలి. అట్లా అయితే నిన్ను తన్నియడానికి నేను రెడీ. నువ్వు మనిషివి కాదు. తినరు అట్లా అనుమానించేదాన్ని అయితే కూడా రావాలి. నేను ఏమన్నా పడితే వాళ్ళని చేసుకుంటావు నువ్వు పెళ్ళి? అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా నువ్వు అంటే ఒక 7 నెలలు ఆడదు, లేకపోతే నువ్వు ఉండలేవు. ఈ 10 సంవత్సరాల పాటు ఆ అమ్మాయిని ఒక కుక్క కంటే హీనంగా మీరు ట్రీట్ చేశారు. ఎవరు కూడా బలవంతంగా కూడా ఆ అమ్మాయిని కాపురం చెయ్యి అని చెప్పే హక్కు మాత్రం మీకు ఎవరికీ లేదు. పిల్లలు నీకు పుట్టలేదు, పొడుగురా మొగని కాదా? ఏ రకానికి అయ్యిందంటున్నావు?